అందరికి నమస్తే. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్. మీకు అందరికీ తెలుసు, అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ కుప్పకూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు, అది కుప్పకూలిన మెడికల్ హాస్టల్ మొత్తం 261 మంది చనిపోయినారు. ఇది నిజంగా మన దేశ చరిత్రలోనే ఇది ఒక పెద్ద ప్రమాదం. ఎయిర్ ఇండియా హిస్టరీలో కూడా ఇది ఒక పెద్ద ప్రమాదంగా మిగిలిపోయింది. ఎయిర్ ఇండియానే కాదు, మొత్తం విమాన ప్రమాదాల్లోనే ఇది ఒక పెద్ద ప్రమాదం. ఇది అసలు ఎట్లా జరిగింది? అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన జస్ట్ 30 సెకండ్ల టైంలోనే ఆ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. కరెక్ట్గా జూన్ 12 మధ్యాహ్నం 2 గంటలకి కిక్కిరిసిపోయిన ఫ్లైట్ అది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. బయలుదేరిన తర్వాత జస్ట్ ఒక 5 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అని దీనిపైన అనేక విశ్లేషణలు, తర్వాత దీనిపైన ఈ ప్రమాదం వెనుక ఏముంది అని తెలుసుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఏఏఐబి అంటారు. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఒక ప్రాథమిక నివేదికను కూడా ఇచ్చింది ఇప్పటికే. అది చాలా డేంజరస్. వాళ్ళు ఇచ్చిన కారణం ఇప్పటివరకు ఎయిర్ ఇండియా లేకపోతే ఇతర విమానాల ప్రమాదాల్లో ఎప్పుడూ చవి చూడని కారణం అది. చాలాసార్లు ఏ పక్షి ఢీకొట్టో, లేకపోతే ఇంజన్లో ఏదో సాంకేతిక లోపమో, ఇంకేదో వచ్చి ఫ్లైట్స్ కుప్పకూలినాయి. కానీ ఇక్కడ మాత్రం ఫిజికల్గా ఎవరో చేసిన తప్పు ఇది. అది కావాలని చేసిన తప్ప, దీని వెనుక కుట్ర ఉందా లేకపోతే ఇంకేమైనా జరిగిందో తెలియదు. కానీ మన ఇండియన్ విమానాలకు, మన ఇండియన్ ఏరోప్లేన్లకి ఉండే డబుల్ ఇంజన్, మన దగ్గర కేవలం డబుల్ ఇంజన్ ఏరోప్లేన్లు మాత్రమే ఉంటాయి. అదే మనకు పోతే సింగపూర్ ఎయిర్లైన్స్ కావచ్చు, తర్వాత ఎమిరేట్స్ విమానాలు కావచ్చు, వీటన్నిటికీ 4 ఇంజన్ ఉంటుంది. అయితే ఇక్కడ డబుల్ ఇంజన్ ఉన్నా 4 ఇంజన్ ఉన్నా వీళ్ళు చేసిన పనికి లేకపోతే బయటపడ్డ కారణం చూస్తే ఆ ప్రమాదం ఖచ్చితంగా జరిగేది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇప్పుడు కూలిపోయిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్కు ఉన్న 2 ఇంజన్లకు ఫ్యూల్ ఆగిపోయింది. ఫ్యూల్ రెండింటికి ఒకేసారి ఎట్లా ఆగిపోయింది? నిజానికి ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఒక ప్లేన్ అక్కడి నుంచి ఎగురుతుందంటే అన్ని టెక్నికల్గా ప్రతి ఎయిర్పోర్ట్లో చెక్ చేసిన తర్వాత, అక్కడ సిబ్బంది అంతా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు అని చెప్పిన తర్వాతనే హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ ఫ్లై అవుతాయి. కానీ ఇక్కడ అన్నీ చెక్ చేసిన తర్వాత విమానం ఎగిరిన 5 నిమిషాలకి కుప్పకూలిపోయింది. ఏంది ప్రధానమైన కారణం అంటే 2 ఇంజన్లకు ఫ్యూల్ ఆపేసిండ్రు. ఎందుకు ఆపేసిండ్రు, ఎవరు ఆపేసిండ్రు అనే అంశాలపైన మాత్రం ఇప్పటికీ సమాచారం అంతా కూడా చాలా గోప్యతగా ఉంచిండ్రు. పూర్తి సమాచారం కూడా ఇంకా బయటికి రాలేదు. కానీ ఒకేసారి 2 ఇంజన్లకి ఫ్యూల్ సరఫరా ఎట్లా ఆగిపోయింది అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలవలసిన ఒక అతిపెద్ద ప్రశ్న. ఒకవేళ ఆ విమానానికి ఉన్న 2 ఇంజన్లలో ఒక ఇంజన్కి మాత్రమే ఫ్యూల్ ఆగిపోతే ఖచ్చితంగా ఆటోమేటిక్గా 2వ ఇంజన్ అందుకునేది. కానీ 2 ఇంజన్లకు ఆన్ ఉండాల్సిన ఈ ఫ్యూల్ ఆఫ్ అయిపోయింది. అందుకే 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయినాయి. ఒకేసారి డ్రీమ్ లైనర్ కుప్పకూలిపోయింది. ఏఏఐబి ఇచ్చిన 15 పేజీల నివేదికలో చాలా భయంకరమైన నిజాలు బయటకు వచ్చినాయి. విమానం ఎగిరినప్పుడు 2 ఆన్లోనే ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత విమానాలు ఎగిరిన కొన్ని క్షణాలు, జస్ట్ కొన్ని సెకండ్లలోనే ఈ 2 ఇంజన్లకు సంబంధించిన ఈ ఫ్యూల్ సరఫరా అయ్యే స్విచ్లు ఆఫ్ అయిపోయినాయి. అసలు ఎందుకు జరిగింది అనేది ఇప్పటిదాకా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అవసరం ఉంది. రన్ నుంచి ఆఫ్ మోడ్లోకి పోయినాయి అనేది వాళ్ళ భాషలో, టెక్నికల్ భాషలో రన్ నుంచి ఆఫ్ మోడ్లోకి పోయినాయని చెప్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో దానిలో ఉన్న పైలట్ కావచ్చు, కో పైలట్ కావచ్చు, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారనే విషయాలు కాక్పిట్లో రికార్డ్ అయినాయి. అందులో కొంత భాగాన్ని మాత్రమే విడుదల చేయగలిగిండ్రు. అసలు ఒక పైలట్ అడుగుతుంటాడు కో పైలట్ని, ఎందుకు ఇంజన్ ఆఫ్ చేసినావు, ఎందుకు ఈ ఫ్యూల్ ఆన్ నుంచి ఆఫ్ మోడ్లోకి పోయినాయని. నేను చేయలేదని కో పైలట్ సమాధానం ఇస్తారు. కానీ ఇది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఆన్లో ఉన్నాయి. ఎగిరిన తర్వాత కొన్ని సెకండ్లలో ఆఫ్ అయిపోయినాయి. మొత్తం ఏరోప్లేన్ ఎగిరిన తర్వాత జస్ట్ 625 అడుగుల ఎత్తుకు పోయింది. అక్కడనే ఈ ప్రమాదం గుర్తించిండ్రు పైలట్స్. అప్పుడు ఒక ఇంజన్ ఫ్యూల్ సంబంధించిన
ఆ నాబ్‌ను ఆన్ చేసే ప్రయత్నం ఆన్ చేసిండ్రు. కానీ ఆ ఫస్ట్ ఇంజిన్ కొంచెం పికప్ అయినట్టుగా కనిపించిందని చెప్తున్నారు. ఆ తర్వాత ఎంబడే ఫస్ట్ ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది. అప్పటికే సెకండ్ ఇంజిన్‌కు ఫ్యూల్ సరఫరా లేదు. సెకండ్ ఇంజిన్ మొత్తానికి ఆగిపోయింది. ఇద్దరు పైలట్ల సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్‌లను పరిశీలించిన తర్వాత ఏఐబీ ఒక ప్రాథమికంగా ఒక నిర్ణయానికైతే వచ్చిండ్రు. ఎప్పుడైనా సరే అందులో 2 ఇంజన్‌లు ఆఫ్ అయినప్పుడు, లేకపోతే విమానానికి విద్యుత్ సరఫరా చేసే ఆక్సిలరీ పవర్ యూనిట్ అని పిలుస్తారంట వాళ్ళ భాషలో. అది ఇన్‌లెట్ డోర్ టేకాఫ్ ప్రక్రియ పూర్తవ్వకుండానే, అంటే టేకాఫ్ పూర్తి కాకముందే అనూహ్యంగా తెరుచుకున్నది. ఇంజన్‌లు మొరాయించిన సమయంలోనే ఇట్లా ఓపెన్ అవుతుంటదంట. విమానం చుట్టూ వాయు ప్రవాహాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగల పరిణామం ఇది. స్విచ్‌లు ఆఫ్ కావడానికి ఏఏబీ ఎలాంటి కారణం పొందుపరచకపోయింది రిపోర్ట్‌లో. కానీ ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆటోమేటిక్‌గా పనిచేయవు. అంటే ఎవరో ఒకరు ఫిజికల్‌గా దాన్ని ఆఫ్ చేయడం, లేకపోతే ఫిజికల్‌గా ఆన్ చేయడం మాత్రమే జరుగుతది గానీ, ఆటోమేటిక్‌గా ఆఫ్ కావు, ఆటోమేటిక్‌గా ఆన్ కావు. తర్వాత పైలట్లే పొరపాటున ఆ పని చేసి ఉంటారని ఒక సంకేతాన్నిచ్చింది. దీన్ని పైలట్ల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే అక్కడ నిజం, అబద్ధం తెలపడానికి పైలట్ బతికిలేరు, దానిలో ఉన్న కో పైలట్ బతికిలేరు. ఆ చనిపోయిన వాళ్ళ పైనే ఈ కారణాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని పైలట్ అసోసియేషన్ తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. విమానంలో టెక్నికల్‌గా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఏదో ఒక పక్షి ఆ డ్రీమ్ లైన్ విమానాన్ని ఢీకొట్టినట్టుగా ఆధారాలేమీ లేవు. లేకపోతే ఆహ్, ఇంధనాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరో కాలుష్యం చేసిండ్రని చెప్పడానికి ఎట్లాంటి ఆధారాలు లేవు. తర్వాత పైలట్సే దాన్ని ఆఫ్ చేసి ఉండొచ్చా అని చెప్పడానికి కూడా ఎట్లాంటి ఆధారాలు దొరకలేదు. ఈ ప్రాథమిక నివేదిక తర్వాత బోయింగ్ 7878 రకం విమానాలను బీఈ కంపెనీ ఇంజన్‌లు వాడుతున్నారంట విమానయాన సంస్థలంతా గూడా. కానీ ఇప్పుడు ఎయిర్ ఇండియా పైన గానీ, లేకపోతే ఈ ఇంజన్‌లు నడుపుతున్న బీఈ కంపెనీ పైన గానీ ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని గూడా ఒక నివేదికలో 15 పేజెస్ నివేదికలో ఉన్నది. ప్లస్ ఏఏఐబీ విచారణలో బ్రిటన్‌కు చెందిన ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ విభాగం, అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ కూడా వాళ్ళందరూ కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ప్రాథమిక నివేదికను పరిశీలిస్తున్నారు ఎయిర్ ఇండియా ఇచ్చిన సమాచారం ప్రకారం. ఇంకోవైపు ప్రాథమిక నివేదికలో ఉన్న అంశాలు విమాన పైలట్లు నేను ఇందాక చెప్పినట్లుగానే ఆ సంఘం పూర్తిగా ఖండించింది. దర్యాప్తు చాలా సీక్రెట్‌గా, గోప్యంగా సాగుతుంది. పైలట్లను దోషిగా తెలుస్తూ హడావిడిగా నిర్ణయాలు ఇవ్వొద్దు అని పైలట్ల అసోసియేషన్ అయితే కోరుతూ ఉన్నది. మొత్తం ఈ సంఘటన అంతా కూడా 32 సెకండ్లే. నేను చెప్పినట్టుగా 32 క్షణాలు అని చెప్తున్నా. 32 సెకండ్ల లోపలనే. అంటే అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన దగ్గర నుంచి జస్ట్ 32 సెకండ్స్‌లోనే ఈ ప్రమాదం జరిగింది. అంటే ఈ ఫ్యూల్ నాబ్స్ ఆన్ నుంచి ఆఫ్ మోడ్‌లోకి మోవడం ఈ 32 సెకండ్ల కాలంలో జరిగింది. మరి ఆ కాక్‌పిట్‌లో రికార్డ్ అయిన దృశ్యాలు కావచ్చు, లేకపోతే ఆ క్యాబిన్‌లో ఉన్న వాళ్ళు ఎవరై ఉండొచ్చు, ఆ క్యాబిన్‌లో పైలట్, కో పైలట్ కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు, తర్వాత వాళ్ళకున్న టెక్నికల్ నాలెడ్జ్ ఏంది, అసలు ఎందుకు ఫ్యూయల్ ఆఫ్ చేసి ఉండొచ్చు, అసలు దాన్ని ఏ ఉద్దేశంతో ఆఫ్ చేసి ఉండొచ్చు. ఫ్యూల్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్‌గా విమాన ఇంజన్‌లకి ఫ్యూల్ ఆగిపోతుంది. ఇప్పుడు మన బండి కూడా పెట్రోల్ ఆఫ్‌లో ఉంటే మనం రోడ్ మీద ఉంటాం కాబట్టి కొద్ది దూరం పోగానే బండి ఇంజన్ ఆగిపోతూ ఉంటది. మళ్ళీ మనం ఆన్ చేసుకుంటాం దాన్ని. సేమ్ కానీ విమానంలో మాత్రం అట్లా జరగదు. అది రోడ్ మీద ఉండేది కాదు. అది ఖచ్చితంగా ఆకాశంలో ఎగిరేది. కాబట్టి పెట్రోల్ ఆన్ లేదు అంటే, దాని ఫ్యూయల్ ఆన్ లేదు అంటే అక్కడ సరిదిద్దుకోవడానికి, లేకపోతే ఎంబడే మళ్ళీ దాన్ని ఆన్ చేసి దాని ఫ్యూయల్‌ని ఇంజన్‌కు సరఫరాయిజర్ చేయడం అనేది అంత ఈజీ పని కాదని చెప్పి చాలామంది నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ విమానం ప్రమాదానికి గురైన టైంలో ఆ విమానాన్ని నడుపుతున్నది పైలట్ కాదు, కో పైలట్ అనేది మాత్రం ఒక నిర్ధారణకు వచ్చిండు వాళ్ళ సంభాషణను బట్టి. ఆయన పేరు క్లైవ్ కుందర్. ఆయన చాలా సీనియర్ అని చెప్తున్నారు. 3403 గంటల పాటు విమానాలు నడిపిన అనుభవం అతనికి ఉందంట. ప్లస్ డ్రీమ్‌లైనర్ విమానాలను 1128 గంటల పాటు నడిపిన అనుభవం కూడా అతనికి ఉందంట. ఏడాది పాటు ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేసినాక పైలట్‌గా మారిండనేది ఆయనకున్న ఒక హిస్టరీ. ప్లస్ ప్రధాన పైలట్ సుమిత్ సబర్వాల్ ప్రమాద సమయంలో విమాన పర్యవేక్షణ విధులు నిర్వహిస్తున్నారంట అప్పుడు పైలట్. ఆయన ఏకంగా 15,638 గంటల పాటు విమానం నడిపించిన అపార అనుభవం ఉంది. 8,596 గంటల పాటు ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ నడిపించిన అనుభవం కూడా ఆయనకున్నట్టుగా చెప్తున్నది. ప్లస్ ఎయిర్ ఇండియాలో ఆయన ఒక పెద్ద ఇన్‌స్ట్రక్టర్ కూడా. అంటే దీనికి సంబంధించిన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు ఎయిర్ ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మొత్తం విమానయాన రంగంలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళే పైలట్, కో పైలట్.
కాబట్టి వీళ్ళిద్దరూ పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఆ ఫ్యూల్ స్విచ్‌లను ఎవరు ఆఫ్ మోడ్‌లోకి తీసుకుపోయినారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఇప్పుడు కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరిగితే దీనిలో తేలే అవకాశం ఉంది. ఒకవేళ ఉగ్రవాదుల ప్లాన్ ఏమైనా ఉండొచ్చా? ఉగ్రవాదుల ప్లాన్ ఉంటే వాళ్ళు క్యాబిన్‌లోకి పైలట్ ఉండే క్యాబిన్‌లోకి ఎట్లా వచ్చి ఉంటారు? ఆ 32 సెకన్ల కాలంలో ఎట్లా వచ్చే అవకాశం ఉంది? లేకపోతే వాళ్ళు ఎవరితోనైనా కుమ్మక్కయినరా? వాళ్ళు ఇక్కడున్న వాళ్ళలో ఎవరితోనో విమానయాన సిబ్బందితో ఎవరితోనైనా కుమ్మక్కై అట్లాంటి ప్రమాదాన్ని జరపాలనే ఉద్దేశంతోన ఇండియాను డిస్టర్బ్ చేయాలని, అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో ఇట్లా చేయాలని, ఇక్కడ ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఏమైనా ఉగ్రవాదులు ఇట్లాంటి ప్లాన్ చేసిండ్రా? ఒకవేళ ఉగ్రవాదులు ప్లాన్ చేస్తే వాళ్ళకి సహకరించిన వారు ఎవరు? పైలట్, కో పైలట్ ఇంకా ఆ క్యాబిన్‌లో ఉన్న వాళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఇది ఒక పెద్ద మిస్టరీగా కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇందులో ఆటోమేటిక్‌గా స్విచ్‌లు బంద్ కావు. సేమ్ టైమ్ ఆ క్యాబిన్‌లోకి ఎవరంటే వాళ్ళు దూరే అవకాశం లేదు. ఇంకొకటి అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫుల్ చెకప్ తర్వాత ఆ విమానం పైకి ఎగిరింది. విమానం పైకి ఎగిరిన తర్వాత ఫ్యూల్ స్విచ్ ఆఫ్ మోడ్‌లోకి పోయినాయి. కాబట్టి అసలు దీనిలో తప్పు ఎవరు చేసిండ్రు? ఎవరు ఎవరితోనన్నా కుమ్మక్కై చేసిండ్రా? లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఈ అంశాలు పూర్తిగా విచారణ జరిపితే తప్ప పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తలేదు. కానీ రీజన్ మాత్రం ఒకటే, ఇంజిన్‌లకి ఫ్యూల్ సప్లై లేదు. ఎందుకు సప్లై లేదంటే ఆన్ స్విచ్ ఆఫ్ మోడ్‌లోకి పోయింది. ఆ ఆఫ్ మోడ్‌లోకి తీసుకుపోయింది ఎవరు? ఆఫ్ మోడ్‌లోకి పెట్టింది ఎవరు? అది ఆటోమేటిక్‌గా జరిగే వ్యవహారం కాదు. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆన్ నుంచి ఆఫ్ మోడ్‌లోకి ఫ్యూయల్‌ను తీసుకొని పోయిర్రు. అందుకే ఇంజిన్స్‌కి ఫ్యూల్ అందలేదు. ఆటోమేటిక్‌గా ఫ్యూల్ ఉన్నప్పుడు ఇంజిన్స్ ఆఫ్ అయిపోతాయి. పైలట్ ప్రయత్నం కూడా చేసిండు. చివరి క్షణాల్లో ఒక ఇంజిన్ స్విచ్ ఆన్ చేసిండ్రు. వాళ్ళ మధ్య జరిగిన చర్చ కూడా ఎవరు ఆఫ్ చేసిండ్రు? ఈ నాబ్స్ ఎవరు ఆఫ్ చేసిండ్రని ఒక ఇద్దరి మధ్య పైలట్, కో పైలట్ మధ్య జరిగిన చర్చ కూడా ఒకటి ఆ కాక్‌పిట్‌లో రికార్డ్ అయింది కాబట్టి, అసలు దీనికి ప్రమాదానికి కారణం ఏంటి? అసలు ఏమై ఉండొచ్చు? ఇదంతా ఒక పెద్ద బ్రహ్మ రహస్యంగా మారిపోయింది. దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప అసలైన రీజన్ అయితే బయటకొచ్చే అవకాశం లేదు. బట్ మొత్తంగా గూడా ఈ ప్రమాదం జరిగింది మాత్రం కేవలం ఫ్యూల్ స్విచ్‌లో ఆన్ మోడ్‌లో నుంచి ఆఫ్ మోడ్‌లోకి పోవడమే అనేది మాత్రం ఇప్పటిదాకా ఏఐబీ అయితే కనిపెట్టింది. చూద్దాం ముందు ముందు దీనిలో ఎట్లాంటి రీజన్స్ వస్తాయి? ఎట్లాంటి కుట్రలేమన్నా బయటపడతాయా? లేకపోతే ఇంకా ఏదైనా తెలుస్తదా కొత్త అంశాలు? మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్.